హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ దురంధర్ ద రివెంజ్. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయినప్పుడు చాలా పెద్ద హైప్ క్రియేట్ చేసింది. యాక్షన్ లవర్స్, స్పై థ్రిల్లర్ ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ అందరూ ఈ సినిమా కోసం వెయిట్ చేశారు. మరి ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయింది కాబట్టి చాలామంది సినిమా నిజంగా హైప్కి తగ్గట్టు ఉందా లేదా అని అడుగుతున్నారు. మరి నాకు మూవీ ఎలా అనిపించింది అనేది కంప్లీట్ రివ్యూలో చూద్దాం. స్టోరీని కంప్లీట్గా స్పాయిల్స్ లేకుండా చెప్పాలంటే ఇదొక రివెంజ్ డ్రామా బ్యాక్డ్రాప్లో నడిచే స్పై యాక్షన్ థ్రిల్లర్. హీరో తన లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల రివెంజ్ కోసం ఒక డేంజరస్ మిషన్ స్టార్ట్ చేస్తాడు. కానీ అది సింపుల్ రివెంజ్ జర్నీ కాదు. దాని వెనక పొలిటికల్ గేమ్స్ ఉంటాయి, బిట్రేయల్స్ ఉంటాయి, సీక్రెట్ ఆపరేషన్స్ ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ కూడా ఉంటాయి. సినిమా ముందుకు వెళ్ళే కొద్దీ హీరో మిషన్ ఎంత డేంజరస్గా మారుతుందంటే ఎవరి ఫ్రెండో ఎవరి ఎనిమియో అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అదే సినిమాకి మెయిన్ స్ట్రెంగ్త్ అసలు. అలాగే స్టోరీ ప్రజెంట్ చేసిన స్కేల్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ ఇంకే మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే సినిమా స్టార్టింగ్ నుంచి మంచి ఎనర్జీతో స్టార్ట్ అవుతుంది. హీరో ఇంట్రడక్షన్ సీన్ బాగా డిజైన్ చేశారు. ఎంట్రీ సీన్ వచ్చినప్పుడు ఒక మాస్ ఆడియన్స్ కోసం సెటప్ చేశారనిపించింది. యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చాలా బాగా వర్క్ అయ్యాయి. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ ఎంగేజింగ్గా ఉంటాయి. స్టోరీ స్లోగా బిల్డ్ చేస్తూ వెళ్తారు కానీ ఎక్కడా మనకి బోరింగ్ అనిపించదు. మధ్యలో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఇంటర్వెల్కి ముందు సినిమా కొంచెం స్పీడ్గా ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ ట్విస్ట్ రివెల్ అయ్యే విధానం ఆడియన్స్ని సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేసేలా చేస్తుంది. నిజం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అండ్ ఇంక మూవీ యొక్క సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. పొలిటికల్ డ్రామా, స్పై ఆపరేషన్స్, బ్యాక్ స్టాబింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఫుల్గా ఉంటాయి. కొన్ని సీన్స్ చాలా గ్రిప్పింగ్గా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్కి ముందు వచ్చే రివలేషన్స్ ఉంటాయి, బాగా వర్కౌట్ అయ్యాయి అవి. కానీ ఇక్కడ సినిమాకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సినిమా రన్ టైం ఎక్కువగా ఉండడం వల్ల సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తుంది. లాస్ట్ 30 to 40 మినిట్స్ అయితే యాక్షన్ అండ్ ఎమోషన్స్తో బాగా హ్యాండిల్ చేశారు. క్లైమాక్స్ ఓవరాల్గా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా మూవీ యొక్క పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ రణవీర్ సింగ్ పర్ఫార్మెన్స్. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్లో, ఎమోషనల్ సీన్స్లో, ఇంటెన్స్ మూమెంట్స్లో కంప్లీట్ డామినేషన్ చూపించాడు. స్క్రీన్ మీద కనిపించిన ప్రతి సీన్లో తన ప్రజెన్స్ ఫీల్ అవుతాం. సంజయ్ దత్ గారి రోల్ అయితే లిమిటెడ్ అయినా ఇంపాక్ట్ మాత్రం స్ట్రాంగ్గా ఉంటుంది. క్యారెక్టర్కి డెప్త్ ఉంది. తన సీన్స్ ఎమోషనల్గా కూడా వర్కౌట్ అయ్యాయి. అర్జున్ రాంపాల్ విలన్గా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ ఫస్ట్ పార్ట్ విలన్స్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఇంపాక్ట్ అనిపించింది. క్యారెక్టర్ రైటింగ్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండాల్సింది. సపోర్టింగ్ క్యాస్ట్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. స్టోరీ ప్రోగ్రెషన్ అయ్యే కొద్దీ వాళ్ళకి మంచి రోల్ ఉంటుంది. ఇంకా డైరెక్టర్ ఆదిత్యధర్ అయితే గ్రాండ్ స్కేల్లో సినిమాని ప్రజెంట్ చేశారు. స్టోరీ టెల్లింగ్, వరల్డ్ బిల్డింగ్, యాక్షన్ డిజైన్ చాలా రిచ్గా ఉంటాయి. స్పై థ్రిల్లర్ జోనర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఓపెనింగ్ యాక్షన్ బ్లాక్, ఇంటర్వెల్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ ఫైట్స్ అన్నీ హై ప్రొడక్షన్ వాల్యూస్తో డిజైన్ చేశారు. కొన్ని యాక్షన్ సీన్స్ అయితే ఇండియన్ సినిమా స్టాండర్డ్స్కి కూడా ఇంప్రెసివ్గా అనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ని ఎలివేట్ చేసింది. ఎమోషనల్ సీన్స్లో కూడా అది చాలా బాగా వర్క్ అయింది. విజువల్స్ అయితే చాలా గ్రాండ్గా ఉంటాయి. ఇంటర్నేషనల్ లెవెల్ స్పై థ్రిల్లర్ ఫీల్ క్రియేట్ చేయడానికి సినిమాటోగ్రఫీ బాగా హెల్ప్ అయింది. అండ్ ఇంకా ఈ మూవీ యొక్క పాజిటివ్స్ విషయానికి వస్తే రణవీర్ సింగ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అండ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, టూ గుడ్. ఇంటర్వెల్ బ్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్. స్ట్రాంగ్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, ఎంగేజింగ్ ట్విస్ట్స్ ఉంటాయి, హై క్వాలిటీ సినిమాటోగ్రఫీ ఉంటుంది అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంక ఈ మూవీ యొక్క నెగటివ్స్ ఏంటంటే రన్ టైం చాలా లెంతీగా ఉంది అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అలాగే పొలిటికల్ పోర్షన్స్ ఉంటాయి బట్ అవి అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే దురంధర్ ద రివెంజ్ ఒక గ్రాండ్ స్కేల్ యాక్షన్ స్పై థ్రిల్లర్. ఇది మెయిన్లీ యాక్షన్ లవర్స్కి, మాస్ ఆడియన్స్కి, స్పై థ్రిల్లర్ ఫ్యాన్స్ కోసం పర్ఫెక్ట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. రన్ టైం కొంచెం ఎక్కువైనట్టు అనిపించిన సినిమాలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్స్, ట్విస్ట్స్, రణవీర్ సింగ్ పర్ఫార్మెన్స్ వల్ల అదేం మనకు అంత అనిపించదు. మీరు ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్స్ని ఇష్టపడితే డెఫినెట్లీ మిస్ అవ్వకండి. ఇప్పుడు జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది.
ఆల్రెడీ మూవీ చూసుంటే మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రివ్యూస్ అండ్ టాలీవుడ్ అప్డేట్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.